నేటి డిజిటల్ యుగంలో మనం ఏం తినాలి, ఏం కొనాలి అనేది మనం కాదు, టీవీల్లో వచ్చే రంగురంగుల ప్రకటనలు నిర్ణయిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, యువతపై ఈ యాడ్స్ ప్రభావం ఊహించని స్థాయిలో ఉందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, యూనిసెఫ్ చేపట్టిన తాజా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 1.44 లక్షల మంది యువతీ యువకులను పలకరించగా అందులో దాదాపు 68% మంది ప్రకటనలు చూసి తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నామని కుండబద్దలు కొట్టారు. అంటే కేవలం ఒక ఆకర్షణీయమైన వీడియో, సెలబ్రిటీ ప్రమోషన్ చూసి అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని ఆలోచించకుండానే జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది భవిష్యత్తు తరాల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే యువతకు పోషకాహారంపై అవగాహన లేకపోలేదు. కానీ ఇక్కడ సమస్యలు వేరే ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 31% మంది మంచి ఆహారం తినాలని ఉన్నా దాని ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. మరోవైపు 15% మంది ఆరోగ్యకరమైన ఆహారం రుచిగా ఉండదని, అందుకే ఫాస్ట్ ఫుడ్ తింటున్నామని చెబుతున్నారు. కేవలం నాలుక రుచి కోసం చేసే ఈ ప్రయత్నం ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. కంపెనీలు తమ ఉత్పత్తుల్లో ఉప్పు, పంచదార, కొవ్వు పదార్థాలను మోతాదుకు మించి వాడుతూ వాటిని రుచికరమైనవిగా మార్కెటింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మనం కొనే చిప్స్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ వెనుక ఉండే సమాచారం ఎంతమందికి అర్థమవుతుంది? ఈ సర్వే ప్రకారం 63% మంది యువత ప్యాకెట్లపై ఉన్న పోషకాల వివరాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందులో వాడే రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ పేర్లు సామాన్యులకు అంతుచిక్కని విధంగా ఉంటున్నాయి. అందుకే ప్రతి ప్యాకెట్పై అందులో ఉండే పోషక విలువలను స్పష్టంగా, సరళంగా ముద్రించాలని 73% మంది కోరుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు తమ లాభాల కోసం వాస్తవాలను దాచిపెడుతున్నాయని, దీనిపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. దాదాపు 50% మంది విద్యార్థులు తాము పోషకాహారం గురించి పాఠశాలల్లోనే నేర్చుకుంటున్నామని చెప్పారు. అంటే విద్యా సంస్థలు, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే సరైన ఆహారం, సరైన ఎంపికపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ప్రకటనలపై కఠినమైన నిబంధనలు విధించినప్పటికీ అనారోగ్యకరమైన ఆహార ప్రచారాలు ఆగడం లేదు. కేవలం చట్టాలు మాత్రమే కాదు, వినియోగదారులుగా ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. ఆకర్షణీయమైన ప్రకటనల వెనుక ఉన్న అనారోగ్య రహస్యాలను గమనించి ప్రకృతి సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది.